బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి భారతీయ సిమెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ భారతికి మరోసారి షాక్ తగిలింది. భారతీయ సిమెంట్ కార్పొరేషన్ కు ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా 2 సున్నపురాయి లీజులు దక్కించుకోవడంపై వివరణ ఇవ్వాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం ఈ వేలం ద్వారా మాత్రమే లీజు పొందాలి. అలా కాకుండా పాత దరఖాస్తులు చూపించి లీజులు దక్కించుకోవడంలో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు తెలిపింది. ఈ మేరకు భారతీయ సిమెంట్ కార్పొరేషన్ తో పాటు రామ్కో సిమెంట్ కు తాకీదులు ఇచ్చింది. కంపెనీ ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు అవకాశం ఉంది. కడప జిల్లా కమలాపురం మండలంలో 2 సిమెంట్ గ్రేడ్ సున్నపురాయి లీజుల కోసం రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ దరఖాస్తు చేసుకోగా 2008లో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎల్ఓసి జారీ చేసింది. తర్వాత సంస్థ యాజమాన్యం భారతీయ సిమెంట్ పేరిట మారింది. ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పలేదు. అలాగే మైనింగ్ ప్లాన్ పర్యావరణ అనుమతులు తెచ్చుకోలేకపోయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా భారతీయ సిమెంట్ కు ఇదో పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆ నోటీసులకు వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారా? మొత్తం మీద చూసుకుంటే భారతీయ సిమెంట్ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా భారతీయ సిమెంట్ వ్యవహారానికి సంబంధించి ఎక్కడ చూసినా గానీ ఏం చేసినా గానీ అక్రమాలే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా గతంలో ఒక నోటీసులు కూడా భారతీయ సిమెంట్ కి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దానికి ఇప్పటి వరకు కూడా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే మరొకసారి భారతీయ సిమెంట్ కి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాదాపుగా కమలాపురంలో 509 ఎకరాలకు సంబంధించి భూమిని, అలాగే మరొక చోట 215 ఎకరాల్లో 2 సిమెంట్ ఫ్యాక్టరీలకి ముగ్గు పరిశ్రమల కోసం అంటే ముగ్గు కేటాయించేందుకు కూడా అనుమతులు మంజూరు చేశారు. కానీ 2008లో అప్పటి రాజశేఖర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత యాజమాన్యం భారతీయ సిమెంట్ గా మారుస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా నివేదిక సమర్పించలేదు. అలాగే పేరు మార్చుకుంటున్నట్టు కూడా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ సిమెంట్ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా 2 నెలల క్రితం ఏపీ ప్రభుత్వం మైనింగ్ శాఖ నోటీస్ జారీ చేసింది. దానికి సంబంధించి ఏ రకమైన వివరణ ఇవ్వలేని పరిస్థితి కనిపించింది. తాజాగా మరొకసారి పూర్తి స్థాయి వివరణ డాక్యుమెంట్స్ అందజేయాలని చెప్పి మీ వాదనలకు సంబంధించి కూడా తమ ఎదుట హాజరై లిఖిత పూర్వకంగా కానీ మౌలికంగా కానీ ఇవ్వాలని చెప్పి కూడా నోటీస్ జారీ చేశారు. మరి భారతీయ సిమెంట్ యాజమాన్యం ఈసారైనా స్పందిస్తుందా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం. అయితే శివ, మొత్తంగా 2 సున్నపురాయిలు లీజుకు సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ చెప్పిన క్రమంలో ఎలా ఉండబోతుంది? అంటే భారతీయ సిమెంట్ దీనికి సంబంధించి ఎటువంటి వివరణ ఇచ్చే అవకాశం ఉందంట? అంటే ఖచ్చితంగా 2008లో అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేసిన నేపథ్యంలో ఆ తర్వాత యాజమాన్యం మారిన దానికి సంబంధించి కూడా మైనింగ్ యాక్ట్ ప్రకారం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ సున్నప్రాయి పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం కావచ్చు, మేనేజ్మెంట్ మారినప్పుడు పూర్తి స్థాయి వివరాలను ఆయా మైనింగ్ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాల్సి ఉంటుంది. కానీ భారతీయ సిమెంట్ మాత్రం దాదాపుగా 15 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి వివరాలను కూడా సమర్పించిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే భారతీయ సిమెంట్ కి సంబంధించి మరి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందా లేకపోతే ప్రభుత్వానికి వివరణ ఇస్తుందా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మరోవైపు భారతీయ సిమెంట్ కార్పొరేషన్ తో పాటు రామ్కో సిమెంట్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా 2 సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి 2008లో 2 వేరు మైనింగ్ లీజులు మంజూరు చేశారు. కానీ ఆ తర్వాత 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఒకటైన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మేనేజ్మెంట్ మారింది కాబట్టి సో ఇద్దరు ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇద్దరు కూడా వేరు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తారా, లేకపోతే ఇద్దరు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తారా, లేకపోతే ఇద్దరు కూడా స్కిప్ చేస్తారా అనేది కూడా ప్రస్తుతం ఆ టాపిక్ గా మారింది. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే 2 సార్లు ఇప్పటికే ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈ నోటీసు కూడా వివరణ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా మైనింగ్ లీజు అవకాశం కనిపిస్తా ఉంది ప్రస్తుతం. శివ, అసలు సున్నపురాయి లీజుకు సంబంధించిన నిబంధనలు ఎలా ఉంటాయి? ఆ నిబంధనలు అతిక్రమించడం కారణంగానే నోటీసులు పంపడం జరిగింది కాబట్టి ప్రధానంగా ఉన్న నిబంధనలు ఏంటి? ప్రధానంగా చూస్తుంటే సున్నపురాయి కేటాయింపుకు సంబంధించి వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లా, కమలాపురానికి సంబంధించిన మైనింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా మైనింగ్ ఎంత పరిధిలో తవ్వకాలు నిర్వహిస్తున్నాము, ఏ స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తున్నాం, ప్రతిరోజు ఎంత
ఆ మైనింగ్ తవ్వగాలి ఏంటి అనేది కూడా ప్రభుత్వం కొంత డేటా ఇస్తుంది. ఆ డేటానికి అనుగుణంగా వారు తవ్వకాలు నిర్వహించాలి. కానీ ప్రభుత్వం కొంతవరకు తవ్వకాలు జరపమని చెప్తే కానీ వీరు మాత్రం వేల మెట్రిక్ టన్నులని అక్రమంగా మైనింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటుగా ఏదైతే ప్రతి దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఒక కేటాయించినప్పుడు దీన్ని వేరే వారికి అమ్మకూడదు, అలాగే వేరే వారికి బదిలించకూడదు అని చెప్పి కూడా ఖచ్చితమైన నియమ నిబంధన ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రాంకో అలాగే భారతీయ సిమెంట్ సంబంధించి ఆయా కంపెనీల నుంచి భూములు కేటాయింపులు తీసుకొని తర్వాత భారతీయ సిమెంట్ గా పేరు మార్చుకున్నారు. కాబట్టి పేరు మార్చిన వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా రద్దు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం 2 సార్లు నోటీస్ ఇచ్చింది, వాళ్ళు వివరణ ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.